అని చేత్తో కట్లెట్స్ లా వత్తుకొని పెనంపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మటర్ కట్లెట్ రెడీ. ఓకేనండి, మరి కట్లెట్స్ తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు రెండు ఐటమ్స్ టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాను మీకు. వీళ్ళిద్దరు మళ్ళీ వచ్చేసారా చేయాలి కదండి కదా, అందుకే ఇప్పుడు వాళ్ళ మమ్మీనే అంటారు. అంతేనా? అందరినీ అడుగుతాను, అంటే బేసిక్ గా ఫైనల్ గా నేను కూడా చూస్తాను కాబట్టి నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఇంతకు ఫస్ట్ కట్లెట్స్ టేస్ట్ చూద్దాం. కట్లెట్స్ చేసి చూద్దామా? హాట్ గా ఉంటే సో ఎలా చేసిందో మీ కోళ్ళని యాంగ్జైటీగా ఉందా మీకు? యాంగ్జైటీ అని కాదు, దాని తర్వాత ఎలా చెప్దామా అని పని అలా అలా. మీరు తీసేసుకోండి ఫాస్ట్ గా. ఎలా ఉంది? నాట్ బ్యాడా? ఎలా ఉంది? చాలా బాగుంది. సపోర్ట్ కదా. ఏది బాగుంది? కట్లెట్ బాగుంది. కట్లెట్ బాగుంది. పోన్లే, మీ చెల్లి ఇప్పటికైనా చెప్పింది. నీకేది బాగుంది? ఎండు బాగున్నాయా? నువ్వు చాలా మంచి దానివి, నువ్వు తినలేదు. మీకేది బాగుంది గౌరీ గారు? నాకు రెండు బాగానే ఉన్నాయి. రెండు బాగానే ఉన్నాయా? ఓకే, నేను చెప్తాను. రెండు బాగున్నాయి, కాకపోతే రెండిట్లోకి కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంది, ఎందుకంటే అన్నీ సరిగ్గా సరిపోయాయి. సో ఆవిడ చెప్తూనే ఉన్నారా, ఉప్పు చూసేసుకో మీ చెల్లికి సరిగ్గా రాదని చెప్పేసి. ఏం కాదనింది, ఇప్పుడు ఏమైంది? ఏమైంది? కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, అంతే అంతే. అంటే కొంచెం లో బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చు, కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళు చూసుకొని తినాలి. ఓకేనా? ఓకే, సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. చక్కగా ఏమంటారు, కమ్మగా ఉంది. మనము అండ్ మనం బఠానీ కూడా ఎక్కువ వాడాం కాబట్టి ఆ బఠానీ కూడా మనకి కొంచెం కమ్మదనం ఉంటుంది కాబట్టి టేస్ట్ అంతా బాగుంది. నిజంగానే రోటీలోకి అయితే చాలా మంచి కాంబినేషన్. మంచి కాంబినేషన్. రైస్ లో కంటే కూడా రోటీలోకే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. మొత్తానికి అలా మగ్గించి మంచి వంట చేశారు, చాలా బాగుంది. టైం అనేది మనం కన్సిడర్ చేయకూడదు. సరే, కంగ్రాట్స్ నీకు కూడా. చక్కగా మొత్తానికి మంచి కట్లెట్స్ అయితే చేసి పెట్టావు. ఓకే గౌరీ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి సారీ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఎలా ఉందో. చూద్దాం. శిరీష, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ. చూద్దాం ఇది ఎలా ఉందో. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, చక్కగా మంచి ఊరించి వంట చేసి పెట్టినందుకు. బాయ్ అండి. బాయ్. చూసారు కదండి పచ్చి బఠానీలతో ఇవాళ మన ఊరించి వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి ఊరించి వంటల్ని ఇలాగే అందరికీ చేసి చూపించడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా ఇవాళ ఊరించి వంటని. రేపటి ఊరించి వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గడానికి ఈ చిట్కా. చిక్కటి టొమాటో గుజ్జుని తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. మరి ఈ రోజు మనం చూసిన వంటకాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన మింట్ స్వీట్ కార్న్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మింట్ స్వీట్ కార్న్ రైస్ బాగానే ఉంది, రెసిపీ డెఫినెట్ గా బాగుంది, నోట్ చేసుకోండి. కాకపోతే ఇవాళ మనము స్వీట్ కార్న్ గురించి నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుంటున్నాను. ప్రీ మెనోపాజల్ విమెన్, అంటే మెనోపాజ్ వస్తుంది లేకపోతే మెనోపాజ్ వచ్చేసింది అనే వాళ్ళకి ఏంటంటే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అనేది ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి జనరల్గా డయట్లో విటమిన్స్ ఎక్కువ తీసుకోవాల్సిన ఒక నీడ్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం. సాయంత్రం పూట స్నాక్స్ తీసుకోవడానికి కానివ్వండి, లేకపోతే మిడ్ మార్నింగ్లో కానివ్వండి. సో సాయంత్రం పూట స్నాక్స్ అనేది ఎలా ఉండాలి అంటే ఎప్పుడు మనం వంటింట్లోనే ఉండి ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా ఉండకూడదు. అదే సమయంలో మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చే విధంగా ఉండాలి.
అలాంటప్పుడు మనకి ఈజీ ఆప్షన్స్ అటుకులు, మరమరాలు, ఇలా స్వీట్ కార్న్ అంటే ఇంకా చాలా చక్కటి ఆప్షన్. ఇప్పుడు ఇదే మింటు స్వీట్ కార్న్ రైస్తో వాడుకున్నారు. మనం ఎలా చేయొచ్చు అంటే ఈ మింటు ఇదే స్వీట్ కార్న్ వాడుకొని ఒక డ్రై ఐటమ్ లాగా కూడా మనం చేసుకొని తీసుకోవచ్చు. అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం మసాలా ఐటమ్స్ యాడ్ చేసేస్తే అదే ఒక ఈవినింగ్ స్నాక్ కూడా తయారైపోతుంది. రైస్తో వాడుకునేటప్పుడు అది లంచ్కి వాడుకోవచ్చు. స్నాక్ ఐటమ్గా కూడా మనం అది ట్రై చేసుకుంటే జస్ట్ అది బాయిల్ చేసుకొని మింట్ లీవ్స్ యాడ్ చేసుకొని ఒక ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాల్సిన పోషకులు కూడా వచ్చేస్తుంది. నోట్ చేసుకోండి, ఇలాంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన కాజు కోవా బొబ్బట్లు డెఫినెట్గా చాలా హై క్యాలరీ అండి. కాజు, కోవా, మైదా, అసలు నేను ఎలా చెప్పాలి పోషకులు కూడా అంటే అన్నీ కూడా ప్రాసెస్డ్, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి తీసుకుంటే షూర్ రూట్ టు ఒబేసిటీ. అంటే మనం డెఫినెట్గా మనం ఇలా తీసుకుంటే మాత్రం బరువు పెరగడం మూలాన మనకు వచ్చే అనర్థాలు అన్నీ కూడా బాగా ఈజీగా సులభంగా జరుగుతుంది. ఈ కోవా మీద కూడా చాలా థింగ్ ఏంటంటే ప్రతి స్వీట్లో కూడా కోవా వాడుకుంటే బాగుంటుంది అని కూడా వాడుకుంటూ ఉంటాము. అది అంత మంచిది కాదు. కోవా అనేది కాన్సన్ట్రేటెడ్ మిల్క్తో చేసాం కాబట్టి ఆల్రెడీ క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి స్వీట్స్ మంచి స్వీట్స్ కావు. సో మన మంచి స్వీట్ కేటగిరీలో ఇది రాదు కాబట్టి ఇది నేను రికమెండ్ చేయలేను. ఇక ఊరించే వంటలో చూసిన మటర్ పన్నీర్ కర్రీ, మటర్ కట్లెట్. మటర్ పన్నీర్ కర్రీ ఓకే, కానీ జీడిపప్పు పేస్ట్ నో. మటర్ చాలా మంచిది, పన్నీర్ కూడా చక్కటి ప్రోటీన్ సోర్స్, టమాటో పేస్ట్ ఇవన్నీ కూడా బాగుంది. రోజు కూడా 35 grams పన్నీర్ తీసుకుంటే ప్రోటీన్ బాగుంటుంది. ఇండియన్ డయట్లోనే ప్రోటీన్ అనేది చాలా తక్కువగా ఉంటుందని కూడా ప్రూవ్ అయింది. సో ప్రోటీన్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో మన డైట్లో అనేది మనం ట్రై చేస్తూ ఉండాలి. అది వన్ ఆఫ్ ద సులభంగా ఈజీగా అవైలబుల్ ఉన్న సోర్సెస్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో అందులో పన్నీర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా రుచికరంగా చేసుకోవాలి అని ట్రై చేసుకుంటే బాగుంటుంది. అది కూడా గ్రేటింగ్ అనేది ఒక మంచి పద్ధతి. చిన్న చిన్న ముక్కలుగా కూడా మనం కట్ చేసుకొని వాడుకుంటే కూడా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ మటర్ కట్లెట్, ఇది చాలా బాగుందండి. ఇప్పుడు ఇదివరకే బేబీ కార్న్ ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అని కూడా చెప్పాను. అలాగే ఈ మటర్ కూడా మంచి ఈవినింగ్ స్నాక్. మటర్ని అలాగే గుగ్గిళ్ళలాగా బాయిల్ చేసుకున్నా కూడా మనకు మంచి స్నాక్గా ఉంటుంది. ఇంకొకటి ఇలా బంగాళదుంపలు, స్ప్రింగ్ ఆనియన్స్, శనగపిండితో యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. టైం ఉంది అనుకునే వాళ్ళు ఇలా ఎలాబరేట్గా కూడా చేసుకుంటే ఏమవుతుందంటే డిన్నర్ అనేది మనం మరింత తగ్గించవచ్చు. సో ఈ మటర్తో చేసిన 2 రెసిపీస్ కూడా బాగున్నాయి, ట్రై చేయండి. అలాగే మింట్ స్వీట్ కార్న్ రైస్ కూడా బాగుంది. మనకు స్వీట్ ఐటమ్ అంత నచ్చదు కదా, షుగర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పూరీలు చాలా టేస్టీగా రావాలి అంటే పూరి పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా శనగపిండి, కొద్దిగా వాము వేసి కలిపి పూరీలు చేస్తే గనక చాలా టేస్టీగా వస్తాయి. మరి రాజుగారు ఈరోజు వంటకాలన్నీ చాలా బాగున్నాయండి. అలాగే ఊరించే వంటలు కూడా చూసారు కదా, చాలా బాగున్నాయి కదండి. అవునండి. మరి మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మాకు పంపించాలి అనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మళ్ళీ రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని వంటకాలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Anchor Dress Courtesy.